హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ట్యుటోరియల్లో ఒరాకిల్కి సంబంధించినటువంటి క్లయింట్ సర్వర్ మోడల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఒరాకిల్ అనేది ఒక డేటాబేస్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, సో ఒరాకిల్ ఇస్ ద వన్ ఆఫ్ ది కార్పొరేషన్. సో సో ఇట్ ప్రొవైడ్స్ ద డేటాబేస్. ఓకే, సో డేటాబేస్తో మాట్లాడాలి అని అంటే డేటాబేస్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకు ఒక లాంగ్వేజ్ రావాలి. సో ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. సో దాని గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఓకే, రైట్. సో ఆ ఎస్క్యూఎల్తో ఎస్క్యూఎల్ అని కాదు, మై ఎస్క్యూఎల్, పోస్టల్ ఎస్క్యూఎల్ చాలా ఉన్నాయి. ఓకే, అయితే ఒరాకిల్ అనేది ద బిగ్గెస్ట్, కొంచెం టాప్ నెంబర్ వన్ ఉన్నటువంటి కంపెనీ ఒరాకిల్ డేటాబేస్ కంపెనీ. ఓకే, రైట్. సో అయితే ఒరాకిల్ క్లయింట్ సర్వర్ మోడల్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఈరోజు చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ క్లయింట్ సర్వర్ మోడల్? అసలు క్లయింట్ సర్వర్ మోడల్ అంటే ఏంటి అంటే ద క్లయింట్ సర్వర్ మోడల్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ వేర్ టూ మెయిన్ పార్ట్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో client sends a request, server receives the request, process it, and sends the response. ఓకే, సో ఒకసారి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో క్లయింట్ అనే ఇదేదండి. సో మెయిన్ గా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ డేటాబేస్ సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇందులో మినిట్. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఇస్ ఆర్కిటెక్చర్ వేర్ టూ మెయిన్ పార్ట్స్. సో ఇందులో టూ మెయిన్ పార్ట్స్ ఉంటాయి అంటున్నాడు టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో ఈ మెయిన్ టూ పార్ట్స్ కూడా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటే అంటున్నాడు. సో అందులో ఏంటి, ఒకటి క్లయింట్, రెండోది సర్వర్. సో క్లయింట్ ఏం చేస్తుంది, సెన్స్ ఏ రిక్వెస్ట్. సో క్లయింట్ అనేది రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. సో ఎవరికి సెండ్ చేస్తుంది అంటే సర్వర్కి. సో సర్వర్ ఏం చేస్తుంది, సో క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అండ్ సెండ్స్ ద రెస్పాన్స్. సో అదేం చేస్తుంది, వచ్చిన రిక్వెస్ట్, క్లయింట్ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ని సర్వర్ యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ తిరిగి సెండ్ చేస్తుంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూడండి. సో ఇది మన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ సిస్టమ్ నుంచి నేను ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, క్లయింట్ వర్క్ స్టేషన్ రన్నింగ్ క్లయింట్ డేటాబేస్ ప్రాసెస్. సో ఈ విధంగా చెప్పి ఇక్కడ పైన ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాను అంటే నాకైతే రిక్వెస్ట్ కావాలి, నా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నా డీటెయిల్స్ రావాలి, సంథింగ్ అయితే ఎంటర్ చేస్తాను అనుకుందాం. ఓకే, సో రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, సో క్లయింట్ దగ్గర నుంచి నెట్వర్క్ వెళ్తుంది. ఫైన్. సో నెట్వర్క్ నుంచి డేటాబేస్కి వస్తుంది అనమాట. ఓకే, సో రిసీవ్స్ అండ్ ప్రాసెస్ ద డేటా రిక్వెస్ట్. సో దీని తర్వాత రెస్పాన్సిబిలిటీ అండ్ ఏం చేస్తుంది, ఆ, ఏదైతే ప్రాసెస్ చేసిందో ఆ రెస్పాన్స్ తిరిగి నెట్వర్క్ పంపిస్తుంది. నెట్వర్క్ ద్వారా మళ్ళీ మనం దాన్ని రిసీవ్ చేసుకొని మనం ఆ క్లయింట్ అనేవాడు చూస్తారన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ గా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మోడల్లో ఉండేటటువంటిది. ఓకే, సో ఇక్కడ బేసిక్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే క్లయింట్ రిక్వెస్ట్ సెండింగ్ టు దర్ సర్వర్ అండ్ సర్వర్ విల్ ప్రాసెస్ ద డేటా అండ్ రెస్పాన్స్ టు ద క్లయింట్. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం ఈ డయాగ్రామ్ లో చూసాం. సో క్లయింట్ అనేది సర్వర్ కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది త్రూ ద నెట్వర్క్ అండ్ డేటాబేస్ అనేది, సర్వర్ లేదా డేటాబేస్ అనేది ఆ, వచ్చినటువంటి రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసి ఒక రిజల్ట్ ని జనరేట్ చేసి అంటే ఆ రెస్పాన్స్ అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా గురించి సెర్చ్ చేసాం అనుకోండి, డేటా ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు, లేకపోతే మీరు ఎంటర్ చేసిన డేటా తప్పు అని చెప్పొచ్చు, ఏదైనా సరే. సో అది చెక్ చేస్తుంది కదా, సో అదంతటిని కూడా ప్రాసెస్ అంటాం అనమాట. సో ప్రతిసారి కూడా యాక్యురేట్ రిజల్ట్ అంటే మేము ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్స్ రావాలని రూల్ లేదు, రైట్. సో అది డేటాబేస్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. సో మనం చేసిన డేటా అనేది ప్రాపర్ గా ఎంటర్ చేస్తున్నామా లేదా ఏంటో చెక్ చేసి ఆ, దానికి తగినటువంటి రెస్పాన్స్, నెగిటివ్ అయితే నెగిటివ్ అని, పాజిటివ్ అయితే పాజిటివ్ అని, సో ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ బ్యాక్ పంపిస్తుంది. Okay, for example, suppose we want to get the details from the student whose ID is 101. నేను ఇక్కడ ఎటువంటి క్వరీస్ కూడా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. అప్కమింగ్ వీడియోస్లో మనం దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మనం చూద్దాం క్వరీస్లో. ఓకే, సో ఇక్కడ ఏంటి, సపోజ్ వీ వాంట్ టు గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ వేర్ ఐడి ఇస్ 101. సో ఆ విధంగా ఒక స్టూడెంట్ 101 అనే స్టూడెంట్ది మనం డేటా చూడాలనుకున్నాం అనుకోండి. సో అక్కడికి వచ్చి మనం చెక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యే డేటా ఉంటే ఉందని చెప్తుంది, లేదా లేదని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఒరాకిల్ సర్వర్ రిసీవ్స్ ద రిక్వెస్ట్ అండ్ ప్రాసెస్ ద SQL స్టేట్మెంట్, గెట్స్ ద రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ సెండ్ ఇట్ టు ద రిజల్ట్స్ బ్యాక్ టు ద క్లయింట్ అని చెప్తున్నాను. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి చూసాం. అసలు క్లయింట్ అంటే ఏంటి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. క్లయింట్ క్లయింట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్ దట్ సెండ్స్
రిక్వెస్ట్ టు ఎ సర్వర్ అండ్ రిసీవ్స్ ద రిజల్ట్స్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంట, సో క్లయింట్ అనేది ఒక అప్లికేషన్ ఆర్ సిస్టమ్. అది అప్లికేషన్ అవ్వచ్చు ఆర్ సిస్టమ్ అవ్వచ్చు. అంటే అప్లికేషన్ అంటే చిన్న చిన్న అప్లికేషన్ కాదు, ఇట్ మే మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, వాట్ ఎవర్ ది థింగ్స్. ఓకే ఫైన్. సో ఈ client is a web application or the mobile application or any system that sends a request to the server and receives the results. Okay, for example, examples of client sense అంటే వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, డేటాబేస్ అప్లికేషన్, ఇవన్నీ చెప్పాను కదండి. సో ఇవన్నమాట. ఓకే, ఎస్క్యూఎల్ డెవలపర్. సో మనం కూడా రేపు పొద్దున్న ఒరాకిల్ కంప్లీట్ గా నేర్చుకున్నట్టయితే, ఎస్క్యూఎల్ డెవలపర్ అయితే మనం కూడా మనం ఏం ప్రాసెస్ చేయమండి. మనం ఏం చేస్తాం అంటే ఆ రిక్వెస్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ లో మీరు చూస్తే ఇగో చూడండి, డేటాబేస్ క్లయింట్ చెప్పిన అక్కడ ఉండొచ్చు. ఓకేనా. సో మనం ఏం చేస్తాం, మనం ఏం ప్రాసెస్ చేయం కదా. సో మనము డేటాబేస్ రిక్వెస్ట్ పంపిస్తే డేటాబేస్ ప్రాసెస్ చేసి పంపిస్తుంది. సో దట్స్ వై ఐ గేవ్ ద ఎగ్జాంపుల్ హియర్. ఓకే రైట్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద స్టూడెంట్, ఇది ఒక క్వరీ అండి. సో క్వరీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో, అప్కమింగ్ వీడియోస్ లో మనం చూద్దాం. ఓకే, యూజింగ్ ఎస్క్యూఎల్ డెవలపర్ యాక్ట్స్ యాజ్ ద క్లయింట్. సో మన ఎస్క్యూఎల్ డెవలపర్ గా మనం తీసుకున్నట్టయితే మనం ఇక్కడ ఎస్క్యూఎల్ డెవలపర్ క్లయింట్ అవుతారు. ఓకే, ద క్లయింట్ సెండ్స్ ద రిక్వెస్ట్ టు ద ఒరాకిల్ డేటాబేస్ సర్వర్. సో క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడు, డేటాబేస్ సర్వర్ కి ఆ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాడు. సో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, క్లయింట్ అనేవాడు ఇప్పుడు కూడా రిక్వెస్టింగ్ సైడే ఉంటాడు తప్ప రెస్పాన్స్ సైడ్ ఉండడు. ఓకేనా. ఎస్. నెక్స్ట్, సో క్లయింట్ గురించి చూసాం కదా. ఇప్పుడు సర్వర్. సో సర్వర్ ఈజ్ ఎ కంప్యూటర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ దట్ రిసీవ్స్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్. సో ఆల్రెడీ మనం process the process those requests and provides the required data or service. సో ఇక్కడ ఏంటంటే, సో సర్వర్ అనేది ఐదర్ కంప్యూటర్ అవ్వచ్చు లేదా సాఫ్ట్వేర్ సిస్టమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద థింగ్స్. ఓకే, ఏదైనా ఫైన్. అయితే అది ఏం చేస్తుంది, రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటుంది ఎక్కడి నుంచి, క్లయింట్స్ దగ్గర నుంచి, అండ్ ప్రాసెస్ దోస్ రిక్వెస్ట్. సో ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, అండ్ ప్రొవైడ్స్ ద రిక్వైర్డ్ డేటా ఆర్ సర్వర్, ఆర్ సర్వీస్. సో ఆ సర్వీస్ ని ఆ, ఏదైతే మనం రిక్వెస్ట్ ని, 1 మినిట్. ఓకే, సో ఆ సర్వర్ అనేది ఏం చేస్తుంది అంటే క్లయింట్స్ దగ్గర నుంచి డేటా రిసీవ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాని తెలియనట్టు రిక్వైర్డ్ డేటాని కానీ లేదంటే దాని రిలేటెడ్ సర్వీస్ని కానీ అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇన్ ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ రిసీవ్స్ ఎస్క్యూఎల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్ ప్రాసెస్ దెమ్. సో ఒరాకిల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంట, ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ అనేది ఎస్క్యూఎల్ రిక్వెస్ట్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, దాన్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి క్లయింట్స్ కి రిసీవ్ క్లయింట్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఏమవుతుంది అంటే గివ్ మీ స్టూడెంట్ ఐడి డీటెయిల్స్ 101 డీటెయిల్స్. సో 101 డీటెయిల్స్ నాకు ఎవరైతే ఐడితో కనుగొన్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలని చెప్పగానే సర్వర్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చెప్తుంది రిటర్న్ మనకి, సో ఐ విల్ ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అండ్ ఫైండ్ ద రిక్వైర్డ్ డేటా అని చెప్తుంది. ఓకే, ఆ డేటా ఉంటే ఉండని చెప్తుంది, లేకపోతే లేదో చెప్తుంది. ఇట్స్ ఫైన్. ఓకే, ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద సర్వర్ సెండ్స్ టు ద రిజల్ట్స్ బ్యాక్ టు ద క్లయింట్. సో ఆ డేటా మళ్ళీ బ్యాక్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఒరాకిల్ డేటాబేస్ సర్వర్. ఇన్ ఒరాకిల్ ఎన్విరాన్మెంట్ ద క్లయింట్ కమ్యూనికేట్స్ ఒరాకిల్ డేటాబేస్ సర్వర్. ఓకే, సో చూడండి, ఈ విధంగా ఆర్కిటెక్చర్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వర్ ఎవరైతే ఉన్నారో అతను తన రిక్వెస్ట్ ని దేని పంపిస్తారు, ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ పంపిస్తారు. సో ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసి సో డేటాబేస్ లో ఉన్న డేటాని మనకి రిజల్ట్ కింద పంపిస్తుంది అనమాట. అది ఎవరికి పంపిస్తుంది, ఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వర్కి పంపిస్తుంది. సో ఇది బేసిక్ ఫ్లో అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఒరాకిల్ ఇన్స్టెన్స్ అన్నాం. సో ఒరాకిల్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే, సో బిఫోర్ అండర్స్టాండింగ్ ఎస్జిఏ అంటే ఏంటి, ఇక్కడ సిస్టమ్ గ్లోబల్ ఏరియా, దాని గురించి అర్థం చేసుకునే ముందు ఇది చూద్దాం ఒకసారి. ఎస్జిఏ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఒరాకిల్ ఇన్స్టెన్సెస్. ఇన్స్టెన్స్ అంటే సింపుల్ గా ఒక కాపీ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇన్స్టెన్స్ ఆఫ్ అంటే సో దాని బదులుగా అనేటట్టుగా, సో ఇలా అంటే ఇన్స్టెన్స్ అంటే వన్ ఆఫ్ ది కాపీ. ఓకే, సో ఎస్జి అంటే ఏంటంటే ఒరాకిల్ ఇన్స్టెన్స్ గురించి మనం తెలుసుకోవాలి ముందు. సో ఒరాకిల్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఎస్జిఏ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఓకేనా. సో అంటే ఏంటి, ఒరాకిల్ ఇన్స్టెన్స్ లో ఎస్జి అనేది జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే. ఓకేనా. సో నెక్స్ట్ మనం చెప్పుకుంటాం ఎస్జిఏ గురించి. ఓకే ఫైన్. సో వెన్ ఏ ఒరాకిల్ డేటాబేస్ స్టార్ట్స్, ఒరాకిల్ క్రియేట్స్ ద రిక్వైర్డ్ మెమరీ అండ్ స్ట్రక్చర్స్ స్టార్ట్స్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో ద ఎస్జి ఇంపార్టెన్స్ ఆఫ్ ఒరాకిల్, ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, అక్కడ ఒరాకిల్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఒరాకిల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో డేటాబేస్ మన సర్వర్ ని మన సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అది కొంత మెమరీని ఆక్యుపై చేసి బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయడానికి ఎస్జి అని ఉంచుతుంది అనమాట. సో ఇక్కడ ఎస్జి అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ గా మనం చెప్పొచ్చు. ఓకేనా.
సో ఎస్జిఏ సిస్టమ్ గ్లోబల్ ఏరియా. సో ఎస్జిఏ స్టాండ్స్ ఫర్ ఏంటి? సిస్టమ్ గ్లోబల్ ఏరియా. ఓకే, ఫైన్. సో SG is a shared memory area used by the Oracle database instance of store information require database operations. సో ఇక్కడ ఏంటంటే మన OS లో ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన OS రన్నింగ్ అవుతున్న దాంట్లో నుంచి ఒక కొంత ఇన్స్టెన్స్ షేర్ ని ఇది షేర్ చేసుకొని ఈ SG అనేది అందులో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎందుకు? సో అన్నిటిని రన్ చేయడానికి ఎంతో కొంత మెమరీ అవసరం అవుతుంది కదా, సో దాన్ని ఈ SG అనేది ఆపరేట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ క్రియేటెడ్ వెన్ ద ఒరాకిల్ ఇన్స్టెన్స్ స్టార్ట్స్. సో ఎప్పుడైతే ఒరాకిల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఎప్పుడైతే ఒరాకిల్ అనేది స్టాప్ అయిపోతుందో, ఐ మీన్ మనం ఎప్పుడైతే ఒరాకిల్ క్లోజ్ చేసేస్తామో ఆటోమేటిక్ గా ఇది అనేది కిల్ అయిపోతుంది ఈ ఎస్జి అనేది. ఓకే. సో వై ఎస్జిఐ ఈజ్ ఇంపార్టెంట్? సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డేటాబేస్ ఆపరేషన్స్ ఫ్రీక్వెంట్లీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మెమరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే డేటాని మళ్ళీ 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 రిట్రీవ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే. సో మళ్ళీ మళ్ళీ రిట్రీవ్ చేసేవి ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశారు, ఏదో డేటా వచ్చింది. సో నేను అది ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ ఇంకొకరిది ఎంటర్ చేస్తే మళ్ళీ నేను వచ్చానండి. సో మళ్ళీ అటువంటి టైప్ ఆఫ్ డీటెయిల్స్ మళ్ళీ ఆధార్ కార్డ్ కొట్టినప్పుడు మళ్ళీ డేటాబేస్ మీద సర్వర్ లోడ్ పడకుండా ఇది ఏం చేస్తుందంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా విర్చువల్ మెమరీలుగా ఒక చిన్న పార్ట్ కింద షేర్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా. సో ఈ క్లయింట్ దగ్గర నుంచి సర్వర్ డేటా పంపించిన తర్వాత ఇక్కడ ఏదైతే నెట్వర్క్ రూపంలో కానివ్వండి లేదంటే ఇక్కడ ఏదైనా కానీ కానివ్వండి, సో చిన్న డేటాని స్టోర్ చేసి ఉంచుకుంటుంది అనమాట. ఓకే. సో దీన్ని క్యాష్ మెమరీ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఈ ఏరియాలో ఎక్కడో సమ్ చిన్న పార్ట్ లో డేటా అనేది స్టోర్ చేసుకుని ఉంచుతుంది అనమాట. ఏది మనం ఏదైతే ప్రాసెస్ చేసిన డేటాని ఇది ఎక్కడ దగ్గర చిన్నది స్టోర్ చేసి ఉంచుతుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది? ఈ మెమరీ అనేది ఆ వచ్చిన రిజల్ట్స్ ని స్టోర్ చేసుకుని ఉంచడం వల్ల ప్రతిసారి ఈ రిక్వెస్ట్ అనేది డేటాబేస్ మీద పడకుండా సో ఇక్కడి నుంచి ఈ డేటా అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే డేటాబేస్ అనేది ఆగిపోతుందో ఎస్జి అనేది కిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఏ సిస్టమ్ గ్లోబల్ మెమరీ ఏరియా. సారీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ యాక్సెస్ డిస్క్ ఫర్ ఎవ్రీ ఆపరేషన్, చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెసింగ్ డిస్క్ ఫర్ ఎవ్రీ ఆపరేషన్ ఒరాకిల్ కెన్ కీప్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మెమరీ. సో లైక్ ఇంకా ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాల్సి అంటే, సో డైరెక్ట్ గా ఆన్ చేసిన ప్రతిసారి డైరెక్ట్ గా సిస్టమ్ మీద వెళ్ళి డేటాబేస్ మీద ఓపెన్ అవ్వకుండా, సో యూజర్ నేమ్ కరెక్టా కాదా, పాస్వర్డ్ కరెక్టా కాదా, సో అలాగే మీరు మనం ప్రొవైడ్ చేస్తున్న డీటెయిల్స్ కరెక్టా కాదా, సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది మెయింటైన్ చేస్తుందని కూడా మనం చెప్పొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం సో అడ్మిన్కి ఒక రకమైన పాస్వర్డ్ ఉంటుంది, అలాగే మేనేజర్కి ఒక రకమైన పాస్వర్డ్ ఉంటుంది. అలా అనమాట. సో ఈ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, సో ఇది కరెక్టా కాదని చెప్పి ఇది ముందుగానే చెక్ చేసుకుని ఈ సిస్టమ్ గ్లోబల్ ఏరియాలో ఉంచుతుంది. ఈ సిస్టమ్ గ్లోబల్ ఏరియా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన ప్రీవియస్ పాయింట్ లో చెప్పుకున్నట్టుగానే ఎప్పుడైతే ఆ ఒరాకిల్ డేటాబేస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది కిల్ అయిపోగానే ఆటోమేటిక్గా కిల్ అయిపోతుంది అనమాట. ఓకే. దిస్ హెల్ప్స్ ఒరాకిల్ పెర్ఫార్మ్ డేటాబేస్ ఆపరేషన్స్ ఎఫిషియెంట్లీ. సో ఇది ఏం చేస్తుంది అంట? సో డేటాబేస్ ఆపరేషన్స్ ఎఫిషియెంట్ గా వర్క్ అవడం కోసం పనిచేస్తుంది అనమాట. సో ఇది బేసిక్ గా క్లయింట్ సర్వర్ ఒరాకిల్ సంబంధించిన క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ చూద్దాం. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరివన్.